మళ్ళీ సేమ్ టాపిక్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అంటే లెస్ దాన్ ఏ వీక్ లో మళ్ళీ సేమ్ టాపిక్ దట్టు ఒక వరస్ట్ సిచ్యువేషన్ నుంచి లేదా ఒక వరస్ట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. నిజంగా నాకు సిగ్గేస్తుంది అండ్ అలాగే భయం కూడా వేస్తుంది. నేను మేబీ ఒక 4-5 days బ్యాక్ కర్ణాటకలోని హంపీలో ఏదైతే అక్కడ వచ్చిన ఇజ్రాయలీ టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడని రేప్ చేశారు, ఒక ఎవరైతే అక్కడ ఉన్న ఒక 2-3 కలిసి గ్యాంగ్ రేప్ చేశారని చెప్పారు. అది మర్చిపోక ముందే లేదా అది సాల్వ్ అవ్వక ముందే లేదా ఆ నిందితులకి ఇంకా కరెక్ట్ గా శిక్ష పడక ముందే మళ్ళీ ఢిల్లీలో బ్రిటిష్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఫారినర్ వాళ్ళని కూడా మళ్ళీ ఒక మ్యాన్ దట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఒక పర్సన్ మళ్ళీ రేప్ చేసేదాకా వచ్చింది. అంటే ఈ యొక్క రేప్ ఇన్సిడెంట్ ఎస్పెషల్లీ ఫారినర్స్ ఏదైతే ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కాదు. ఇప్పుడు మన ఇండియాలో మేబీ ఎప్పుడో మన ఇండియా అనేది పెద్ద కంట్రీ కాబట్టి ఎవ్రీవేర్ పోలీసులు ఉండరు, లేదా ఎవ్రీవేర్ ప్రతి మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని థింక్ చేయడం అన్నీ ఓకే. బట్ నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ బయటకు వస్తున్నాయి. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ నేషనల్ ఇష్యూస్ అవుతాయి, కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఉమెన్ మీద ఎలా చేశారు, బ్రిటిష్ అమ్మాయి మీద ఎలా చేశారు, లేకపోతే కెనడా అమ్మాయి మీద ఎలా చేశారు, మొలెస్ట్ చేశారు, రేప్ చేశారు, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ వస్తున్నా కూడా ఇంకా ఇంకా ఆఖరికి దేశాన్ని కలిసివేసిన కోల్కతా ఇన్సిడెంట్ కూడా ఇప్పటికీ ఆ అమ్మాయికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఉన్నాం. ఆఖరికి ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారు కానీ ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి తాలూకా పేరెంట్స్ వాళ్ళందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఇట్లాగా ఎర్రకోట మీద చెప్పారు, January 26 చెప్పారు, August 14 చెప్పారు. బట్ ఇన్ యాక్షన్ అయితే ఆన్ గ్రౌండ్ అయితే ఏం జరగట్లేదు అని అయితే అంటే ఓపెన్ ఫ్యాక్ట్. ఇంకా మళ్ళీ ఇందులో మోడీ గారు లేకపోతే సీఎం ఈ చీఫ్ మినిస్టర్ అని కాదు కానీ బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు అంటే ఇలా ఎస్పెషల్లీ ఏదైతే ఫారినర్స్ మీద లోకల్ గా కూడా జరగటం తప్పే, అవి కూడా మనం ఖండించాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఫారినర్స్ ఎవరైతే మన ఇండియాలో ఇది చిన్న చితకా లెవెల్లో ఉన్న టూరిజం ఏదైతే ఉందో టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటీ ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో ఈ సెక్టార్స్ గురించి మన ఇండియాలో టిల్ నౌ ఈ నిమిషం వరకు కూడా అంటే ఇజ్రాయెల్ అమ్మాయి అండ్ అలాగే బ్రిటన్ చెందిన అమ్మాయి మీద జరిగిన ఇన్సిడెంట్స్ కన్నా ముందు కూడా వేరియస్ అంటే కొరియా నుంచి వచ్చిన అమ్మాయి మీద ఆవిడ రీల్ చేస్తుంటే ఎవరో సమ్ మిస్బిహేవ్ చేశారని కానీ, లేదా జపాన్ నుంచి వచ్చిన అమ్మాయి మీద ఈ చేశారని కానీ, లేదా కెనడా నుంచి వచ్చిన అమ్మాయి మీద ఈ చేశారు, ఇట్లా వేరియస్ ఇన్సిడెంట్స్ వచ్చినా కూడా ఈ ఇజ్రాయెల్ అమ్మాయి కానీ లేదా బ్రిటన్ అమ్మాయి కానీ ఇంకా ధైర్యం చేసి మన ఇండియాకి వచ్చారంటే నిజంగా మన ఇండియా ఒక రకంగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అదృష్టం వేసుకుందని చెప్పాలి. ఇన్ని నెగిటివ్ న్యూస్ల మధ్య కూడా ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ అని, BBC అని, లేకపోతే CNN అని, లేకపోతే ఫాక్స్ న్యూస్ అని ఇట్లాంటి వేరియస్ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా అన్ని సైట్స్ నుంచి మన ఇండియాని ఎంత బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయాలంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసిన దాంట్లో రేసిజం కానీ లేదా సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నప్పటికీ 90% ఇఫ్ నాట్ అట్లీస్ట్ ఒక 70-80% వరకు మన ఇండియన్స్ చేసే బిహేవియర్ లేదా మన ఇండియన్స్ చేసే ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మన ఇండియా యొక్క పేరు ఖరాబ్ అవుతుంది. ఇంత ఖరాబ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా టూరిజం కోసమో లేకపోతే ఇంకైనా సమ్ అదర్ దానికోసం మన ఇండియాకి వచ్చి వాళ్ళు రీక్రియేషనల్ యాక్టివిటీస్ చేసుకుంటా మన ఎకానమీ డెవలప్ చేయడానికి లేదా మన ఎకానమీకి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే మనం ఈ టైప్ యాక్టివిటీస్ చేసి మన ఇండియన్ యొక్క పేరుని ఇంకా దిగజారుస్తున్నాం. అండ్ ఇంకా ఇందాక చెప్పినట్టు ఏదో ఒక ఇన్సిడెంట్ జరగగానే జస్టిస్ ఫర్ ఆవిడ, జస్టిస్ ఫర్ ఈవిడ, జస్టిస్ ఫర్ ఉమెన్, వీ వాంట్ జస్టిస్, క్యాండిల్ లైట్ మార్చులు చేయటం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మీటూలు, జీటూలు ఇట్లాంటివి పెడతాం. వీటితోనే మనకు సరిపోతాను. అసలు మన జస్టిస్ సిస్టమ్ ఏం చేస్తాను? ఒక్క కల్ప్రిట్ ఎవడన్నా ఇట్లాంటివి చేసినప్పుడు వాడికి నిజంగానే ఓకే స్పీడీ జస్టిస్ ఎక్కడ ఉండదు. అలా ఒకవేళ స్పీడీ జస్టిస్ ఉంటే ఒక్కోసారి అమాయకులు లేకపోతే ఎవరైనా తప్పు చేయని వాళ్ళు రాంగ్ గా ఫాల్స్ఫుల్ గా అక్యూజ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఓకే దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ అంతేగాని ఒక కేసుని సంవత్సరాల పాటు డ్రాగ్ చేసి ఏళ్ల పాటు తరతరాల పాటు డ్రాగ్ చేసి ఎప్పుడు ఒక 15 ఏళ్లకు 20 ఏళ్లకు 30 ఏళ్లకు మీరు ఈవెన్ వాడికి శిక్ష వేసినా కూడా అనకూడదు. కానీ వాడికి 25 years ఒక తప్పు చేస్తే మీరు ఒక 15-20 ఏళ్ళు చేస్తే వాడి ముడ్డి కింద 40-50 వేస్తే నువ్వు అప్పుడు శిక్షించి ఆడికి ఏం ఉపయోగం లేదు. ఆడి సస్తాడో బతుకుతాడో నువ్వు చెప్పలేదు. ఈవెన్ ఆడికి అప్పుడు ఏ జీవిత ఖైదు లేదా ఇంకోటి ఇచ్చినా కూడా ఆడు మళ్ళీ వెళ్ళి ఇంకో కోర్టు పిటిషన్ వేస్తాడు, ఇంకోసారి రిట్ పిటిషన్ వేస్తాడు, పిల్లి పిటిషన్ వేస్తాడు, నా బొంద పిటిషన్ వేస్తాడు, మళ్ళీ దాని మీద మళ్ళీ వాదనలు జరగటం. ఇంతవరకు రైట్ నో ఒకవేళ ఈవెన్ ఆ 10 ఏళ్లకు 20 ఏళ్ళకైనా సరే ఆడు తప్పు చేశాడు అని అన్నప్పుడు వాడికి డెత్ పెనాల్టీ ఎందుకు ఇవ్వరు? మళ్ళీ అంటే కొంతమంది ఈ మాటలు కొంతమంది అనొచ్చు, అంటే కొంతమంది ఆర్టికల్స్ కూడా రాస్తారు ఇలా చంపేయటం లేకపోతే హ్యాంగ్ చేయటం లేకపోతే ఊరిపేయటం ఇట్లాంటివన్నీ సొల్యూషన్ కాదు, అలా చేసిన మాత్రాన భయం రాదు అని చెప్పాను. అంటే చంపినా కూడా భయం రానప్పుడు ఇంకెప్పుడు వస్తుంది? ఏదోటైతే చేయాలి కదా. ఇప్పుడు కన్ఫర్మ్ ఎందుకంటే చంపమంది నేనే 140 కోట్ల మంది భారతీయులు అంటే ఒక 100
కోట్ల మందో 40 కోట్ల మందో ఉరి తీయమనో లేదా ఇంకోటి ఏదో చేయమని చెప్పట్లా. బట్ ఆ చేసే ఎవరైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో, ఆ 1,00,000 మందో 1000 మందో 100 మందో ఎవరైతే చేస్తున్నారో ర్యాండమ్ గానో, కొంతమంది సీరియల్ కిల్లర్స్ ఉంటారు, లేకపోతే సీరియల్ అఫెండర్స్ ఉంటారు, వాళ్ళని కూడా మనం ట్రాక్ చేయడం ఇదవుతాం. అయితే వాళ్ళని, ఎందుకంటే మొన్న మీ అందరికి గుర్తుంటే పూణే ఆర్ మహారాష్ట్ర ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ కూడా బస్ స్టాండ్ లోనే అంత రద్దీ వల్ల బస్ స్టాండ్ లో కూడా అమ్మాయి మీద ఒక సీరియల్ అఫెండర్ చేశాడు. వాడు పెరోల్ మీద బెయిల్ మీద బయట ఉన్నాడు. అంటే ఆడు సీరియల్ అఫెండర్ అన్న అవ్వని, ఫస్ట్ టైం కమిట్ ఆ యొక్క తప్పు చేసిన అఫెండర్ అన్న అవ్వని, మనం ఎవ్వరికి ఏమీ చేయలేం. మరోవర్ మళ్ళీ మనం వాళ్ళకి కోర్టులు కేసులు ఎంత వీలైతే అంత దాకా డ్రాగ్ చేయటం, వీటన్నిటిలో మళ్ళీ జస్టిస్ ఫర్ ఉమెన్ అని చెప్పానని మనం ఏదో సమ్ ర్యాలీలు చేస్తే వీటితోనే సరిపోతాను. మన ఇండియన్స్ కి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ మీద నమ్మకం లేదు, భయం లేదు. చంపితే కాదంటున్నారు, మరి ఎలా వస్తుంది? ఇంకా మార్పు ఎలా వస్తుంది? కల్చరల్ రెవల్యూషన్ రావాలంటే కొన్ని తరాలు పడుతుంది. అప్పటిదాకా బ్రిటిష్ అమ్మాయి మీద అలా చేశారు, ఆంధ్ర అమ్మాయి మీద ఎట్లా చేశారు, తెలంగాణలో పలానా తండాలు ఇది జరిగింది, లేదా తమిళనాడులో మారుమూల ప్రాంతంలో ఎలా జరిగింది, ఇట్లాంటి ఎన్నుకోవటానికి, లేదా ఒకవేళ ఇంకా బాగా బ్రోటల్ అయితే ఒకవేళ మనం క్యాండిల్ లైట్ మార్చిల్ చేయడానికి మటుకే సరిపోతుంది. అంతేగాని మన జస్టిస్ సిస్టమ్ లో కొంచెం వేరియస్ దాన్ని అంటారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాగా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా ఎవరైతే మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఒక లైన్ మీదకి వచ్చి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఆ యొక్క ఇంట్రాగేషన్స్ కానీ, లేదా ఆ యొక్క వేరియస్ ఏదైతే ఉంటాయో ప్రొసీజర్స్ అవన్నీ కంప్లీట్ చేసి నిజంగా ఏదైతే ఉందో దాన్ని మనం ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ వేలో దాన్ని ముందుకు తీసుకెళ్లేదాకా, అండ్ ముందుకు తీసుకెళ్ళినప్పటికీ ఆ యొక్క శిక్ష ఏదైతే జీవిత ఖైదు వేయటమో, లేకపోతే 19 years 20 years ఇట్లాంటి వేయటంతో అయితే భయం అయితే రాదు. ఎందుకంటే ఆ భయం వచ్చేలోకైతే నిర్భయ అప్పుడే రావాలి, లేకపోతే రీసెంట్ గా దిశ అనే కొన్ని వచ్చినాయి. ఈ మధ్యలో కొన్ని వందలు జరిగినాయి. రోజుకి సుమారు 86 కేసులు వస్తున్నాయి మన ఇండియాలో, అది కూడా అఫీషియల్లీ ఆన్ రికార్డ్. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా అమ్మాయిల మీద ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ దట్టు ఫారినర్స్ మీద కూడా చేసేదాకా వెళ్తున్నారంటే వీళ్ళకి భయం లేదు. అండ్ ఈ భయం లేకపోవటం, ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకోటి అనేది పక్కన పెడితే, ఈ యొక్క వేస్ట్ఫుల్ వీడియోట్ నా కొడుకుల వల్ల మన ఇండియాలో కొద్ది గొప్ప ఏదైతే టూరిజం సెక్టారు, ఏదైతే కొన్ని వేరియస్ ప్లేసెస్, నిజంగా మన ఇండియా ఇస్ ఎ డైవర్స్ కంట్రీ. మన ఇండియాలో ఉన్నంత ల్యాండ్స్కేప్, జియోగ్రాఫికల్ వేరియేషన్స్, కల్చరల్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అవన్నీ తెలిసి ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో, లేదా మేబీ సమ్ అదర్ కంట్రీస్ లో వాళ్ళకు కూడా కొంచెం చేంజ్ ఆఫ్, ఇప్పటిదాకా యూరోప్, అమెరికా ఇట్లాంటివన్నీ తెలిసి వాళ్ళు కూడా చేంజ్ ఓవర్ కోసం మన ఇండియా సైడ్ వస్తుంటే, మన ఇండియాలో ఫారినర్స్ కూడా ఇట్లా చేస్తుంటే, ఇంకా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కంట్రీ, ఇప్పుడు ఎవరైనా సరే అమెరికన్స్ మీద జరుగుతుందంటే అమెరికన్స్ కన్ఫర్మ్ గా ఆ యొక్క సిటిజన్స్ కి మీరు ఇండియాకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి, అక్కడ ఏం జరిగితే మాకు సంబంధం లేదు, అక్కడ ఇట్లాంటి జరుగుతాయని చెప్పి ఒక ట్రావెల్ అడ్వైజరీ ఇస్తారు. ఇంకా మన ఇండియాలో ట్రావెల్ అండ్ టూరిజం సెక్టర్ ఎలా పెరుగుతుంది? ఆ సెక్టర్ లో హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే నేను మీకు మాట ఎందుకు చెప్పినా అంటే, మీరు ఒకసారి జస్ట్ ఊరిని మీకు ఒక వికీపీడియా నేను పేజ్ చూపించాను. మన ఏదైతే మన ఇండియా యొక్క సైజ్ కి, ఇక్కడ ఉన్న ఈ కంట్రీ సైజ్ కి ఊరిని ఒకసారి మీరే చూసుకోండి. నేను మళ్ళీ దానికోసం నేను పెద్ద డ్రాగ్ చేయను కానీ, బట్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల మనకి నిజంగా ఎకానమిక్ పరంగా కూడా మేబీ మనం భయపడుతున్నామో, మన అక్క చెల్లి అమ్మ లేకపోతే మన వైఫ్స్ ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్తుంటే వస్తారో లేదని భయపడుతున్నామా, లేకపోతే వాళ్ళకి ఏమైనా అవ్వకూడదని చెప్పి మనం దండం పెట్టుకుంటున్నామా, ఇట్లాంటివన్నీ పక్కన పెడితే అవి వేరే థింగ్. బట్ ఎకానమీ పరంగా కూడా, అంటే మనం ఇప్పుడు జాబ్స్ లేవు, ఎప్పుడు పలానా డాక్టర్, ఇంజనీర్, గవర్నమెంట్ జాబ్ ఇట్లాంటి పెట్టు కూర్చున్నాం. బట్ ఏదైతే న్యూ ఏజ్ జాబ్స్ ఏవైతే వస్తున్నాయో, ట్రావెల్ లో, టూరిజం లో, హాస్పిటాలిటీలో ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని మనం వదిలేస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల ఆల్రెడీ వచ్చే కొద్ది గొప్ప అవి కూడా పక్క వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూడండి, ఫ్రాన్స్ ఏదైతే 2023 దాని ప్రకారం ఫ్రాన్స్ బిగ్గెస్ట్ డెస్టినేషన్, లేదా టాప్ డెస్టినేషన్ మన ప్రపంచానికి. మన ఇండియాతో కంపేర్ చేస్తే ఫ్రాన్స్ ఒక 10-15 times చిన్న దేశం. అలాంటి వాటికి సుమారు 10 కోట్ల మంది వచ్చారు. తర్వాత స్పెయిన్, తర్వాత యునైటెడ్ స్టేట్స్, ఇటలీ, టర్కీ, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, గ్రీస్, ఆస్ట్రియా, మొత్తం అన్ని యూరోపియన్ కంట్రీస్, మనకన్నా చిన్న కంట్రీస్. అక్కడ ఏముండవు. మన ఇండియాని కనుక నిజంగా ప్రమోట్ చేస్తే ఈ యొక్క సెక్టర్ కొన్ని లక్షలు, ఇంకా చెప్పండి కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అవన్నీ మనం కోల్పోతున్నాం. ఈవెన్ మలేషియాలో కూడా చూసినా ముందు చైనా, తర్వాత థాయిలాండ్, తర్వాత జపాన్, మలేషియా, హాంకాంగ్, మకావ్, వియత్నాం కూడా మనకన్నా ముందు. హాంకాంగ్ ఎక్కడో 8th place లో మన ఇండియా ఉంది, అది కూడా 2023 ఫిగర్స్ ఇంకా అప్డేట్ లేదు. ఇట్లా చేసుకుంటా పోతే మన ఇండస్ట్రీని మనమే సఫర్ చేసుకుంటున్నాం. మనం జనాలకి ఇట్లాంటివి వచ్చినప్పుడు కల్చరల్లీ, నార్మల్లీ అండ్ అలాగే మనం సోషల్ గా అయితే వాళ్ళకి భయం కల్పిస్తాం ఎంత ఇంపార్టెంటో, అలాగే దానివల్ల మన ఎకానమిక్ పరంగా ఏదైతే కోల్పోతామో అది కూడా అడ్రస్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. ఇవి అడ్రస్ చేయనంత వరకు కూడా మనం ఇట్లాగే ఇబ్బంది పడతాం, మన యొక్క నేమ్ పోతాం.